నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 726వ వినిపించే కథ వికే 726 శ్రీ పివిఆర్ శివకుమార్ గారి కథ రేపన్నది నీది కాదు. రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. గతంలో వారి కథ ఆపదలో అబల 688వ వినిపించే కథగా రూపొందించాను కదా. ఈనాటి వారి కథ రేపన్నది నీది కాదు 2019 ఏప్రిల్ నెల ఆంధ్రప్రదేశ్ మాసపత్రికలో ప్రచురించబడింది. మానవ సంబంధాల మీద కథలు రాయటం కత్తి మీద సాము. ఎందుకంటే ఆ అంశం ఎంత కొత్తదో అంత పాతది. అందుకే ఈ కథా వస్తువుతో కథ రాయడంలో కౌశలం చూపించకపోతే చప్పగా చర్విత చర్వణంగా మారే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం నుండి తన కథల్ని రక్షించుకున్నారు పివిఆర్ శివకుమార్ గారు. దానికి కారణం కథాశిల్పం పట్ల అవగాహన, నైపుణ్యం ఉండటమే కాదు, కథలో పాత్రలని ఆయన రక్తమాంసాలున్న వ్యక్తులుగా, వ్యక్తిత్వాలుగా తీర్చిదిద్దుతారు. జీవితంలో తప్పించుకోలేని అవసరాలని ఆధునికత అనుకోవడం రాజీపడటమే. తద్వారా నిష్క్రియాత్మకంగా అలసత్వంతో బిగుసుకుపోతాయి మానవ సంబంధాలు. వాటి మరమ్మతుకు పూనుకోవడమే శివకుమార్ కథల సారాంశం. విజయవాడ స్వస్థలం, ఇంజనీరుగా వృత్తి, రచన ప్రవృత్తి. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. పెద్దిభొట్ల, మధురాంతకం అభిమాన రచయితలు. వారి కథ రేపన్నది నీది కాదు నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను. చప్పుడు చేయకుండా విధేయుడైన సేవకుడిలా పనిచేస్తోంది ఎయిర్ కండిషనర్. అయినా నా నుదుటన చిరు చెమటలు. ఈ ఆలోచన ఎప్పుడు వచ్చినా ఈ బాధ, అవస్థ నాకు తప్పవు. చిన్నగా చప్పుడు చేస్తూ తలుపు తెరుచుకుంది. మే కమిన్ సార్? ఎస్ అన్నాను ఎప్పట్లాగే సీరియస్గా. లోపలికి వచ్చాడు అనురాగ్. కూర్చో. వద్దికగా కూర్చున్నాడు. ఎవరైనా అలా కూర్చోవలసిందే. నా హోదాకు ఇచ్చే గౌరవం సగం, నా గాంభీర్యానికి వచ్చే భయం సగం. ఇవాళ అనురాగ్ని పిలవడానికి గల కారణమే నా గాంభీర్యాన్ని కొంత సడలించుకోవాల్సిన పరిస్థితి తెచ్చింది. ఇది ఆఫీసు విషయం కాదు, చాలా వరకు అతని పర్సనల్ విషయం. సాధారణంగా నేను నా స్టాఫ్ వ్యక్తిగత విషయాల్లో తల దూర్చను. అందువల్ల ఉత్తరోత్తర అనేక ఇబ్బందులు ఎదురవుతాయని మానవతా కోణం ఒకటి మధ్యలో వచ్చిపడి నా కర్తవ్య నిర్వహణలో జోక్యం చేసుకుంటుందని నా నమ్మకం. కింది ఉద్యోగాలతో కలిసిమెలిసి ఉంటూ వాళ్ల మంచి చెడులు, బాగోగులు కనుక్కుంటుంటే వారి సహకారం మనస్ఫూర్తిగా లభిస్తుందని, పనులు వేగవంతంగా జరుగుతాయని ఒక మేనేజ్మెంట్ సూత్రం. నేను నమ్మని సూత్రం. మన కింది వాళ్ళని తగినంత దూరంలో ఉంచినప్పుడు మన నునుపుదనం మాత్రమే వాళ్ళకు కనిపిస్తుంది. వాళ్ళని దగ్గరికి రానిచ్చిన కొద్దీ మనలోని ఎగుడు దిగుళ్ళు, లోపాలు వాళ్ళకి ప్రస్ఫుటంగా కనబడిపోతాయి. వాళ్ళకి అధిక చనువు తీసుకునే అవకాశం చేజేతులా ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందువల్ల పనులు మనం అనుకునే విధంగా కాక వాళ్ళు కోరుకునే రీతిలో వాళ్ళకి వీలైనంత తాపీగా జరుగుతాయి. అందుకే వాళ్ళని ఆమడ దూరంలో నిలబట్టి పనులు చెప్పటం నా పద్ధతి. ఇవాళ నాకు 3 అంచెల కింద ఉన్న అనురాగ్ని నేరుగా మాట్లాడటానికి పిలిచానంటే అందుకు కారణం మా అమ్మ. అవును, మా అమ్మే. నా విద్యుక్త ధర్మ నిర్వహణలో నా కుటుంబ సభ్యుల జోక్యం ఎన్నడూ ఉండదు. కానీ ఇవాళ మా అమ్మ అలవోకగా వచ్చేసింది. ఎంత దృఢంగా ఉంటున్నాను అనుకున్నా మనిషి కొన్ని బంధాలకు అతీతులు కాదని గుర్తు చేస్తూ, అందున కన్న తల్లి బంధం. సెలవు క్యాన్సిల్ చేసుకున్నావుట? అనురాగ్ని ప్రశ్నించాను. అత్యవసరమైన పని ఉన్నదని సెలవు పెట్టడం, సెలవు శాంక్షన్ అయిన తర్వాత రద్దు కోసం అడగటం ఇదేమైనా ఆట అనుకున్నావా? కాదు సార్, పైవారమే ట్రైనింగ్ సెషన్ ఉందని తెలిసి నీళ్లు నములుతున్నాడు అనురాగ్.
నాకన్నీ తెలుసు. ముందే నాతో చెప్పాడు అతని సెక్షన్ హెడ్. తన తండ్రి షష్ఠి పూర్తి జరుపుకోవడానికి సొంత ఊరు వెళ్లాలని 15 రోజుల క్రితమే సెలవు కోసం దరఖాస్తు పెట్టాడు అనురాగ్. నా అనుమతి మీద ఆ సెలవు అంగీకరించబడింది. తీరా నిన్న ఆ సెలవు రద్దు కోరుతూ విన్నపం ఇచ్చాడు అనురాగ్. పదోన్నతి కోసం 6 నెలలకు ఒకసారి సంస్థ నిర్వహించే శిక్షణా తరగతులు ఎన్నిక కాబడిన కొందరు ఉద్యోగులకి 6 రోజుల పాటు నిర్వహిస్తారు. ఒకసారి పాల్గొనలేకపోయిన వారికి మరో అవకాశం రావడానికి మళ్ళీ కనీసం 6 నెలలు పడుతుంది. ఒక్కోసారి అనివార్య కారణాల వలన ఆ తరగతులు నిరవధకంగా వాయిదా పడి ఏడాది పాటు జరగని సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే అవి విధిగా నిర్వహించవలసిన తరగతులు కాదు, సంస్థ వీలును బట్టి, శిక్షకుల సమయం దొరకటాన్ని బట్టి కేవలం ఐచ్ఛికంగా నిర్వహించబడేవి. అందుకే సాధారణంగా అవకాశం దొరికిన వారెవ్వరూ ఆ తరగతులు వదులుకోవాలని కోరుకోరు. కన్న తండ్రి కన్నా పదోన్నత శిక్షణకే ప్రాధాన్యం ఇస్తావన్నమాట. కటువుగా వినిపించిన నా స్వరానికి విస్తుపోయాడు అనురాగ్. సాధారణంగా ఉద్యోగ నిర్వహణకు వ్యక్తిగత వ్యాపకాల కన్నా ముందు ప్రాధాన్యత ఇవ్వాలనే నేను అహరహం నా క్రింది ఉద్యోగులకు ఉద్బోధ చేస్తాను. అటువంటి నా నోటి నుంచి ఇటువంటి ప్రతిస్పందన అతను ఖచ్చితంగా ఊహించి ఉండడు. శిక్షణకి అతడు ఇచ్చిన ప్రాధాన్యత, సెలవు రద్దు చేసుకోవాలని అతడు తీసుకున్న నిర్ణయం ఉద్యోగం పట్ల అతనికున్న అంకిత భావానికి ప్రతీకగా నన్ను మెప్పిస్తాయని, అందుకే నేను అతన్ని అభినందిస్తానని కూడా అనుకుని ఉంటాడు. మరో పరిస్థితిలో అయితే అతడి ఆకాంక్ష నెరవేరే ఉండేది. క్రితం నెలలో మా అమ్మ నన్ను కోలుకోలేని ఆ దెబ్బ కొట్టి ఉండకపోతే. అది ఆమె తెలిసి చేసింది కాదు, ఒక విధంగా విధి కొట్టిన దెబ్బ. ఏదేమైనా దెబ్బతిన్నది నేను. ఈ జీవితంలో తిరిగి అమ్మ ప్రేమని పొందలేని అభాగ్యుడిగా మిగిలాను. ఇలా జరుగుతుందని, అమ్మ ప్రేమను ఆస్వాదించే ఆఖరి అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోతున్నానని సూచనప్రాయంగా తెలిసిన ఖచ్చితంగా 6 నెలల నాడు అమ్మ దగ్గరికి నా ప్రయాణాన్ని వాయిదా వేసుకునేవాణ్ణి కాదు. జర్మనీ ప్రయాణాన్నే కొన్నాళ్ళు వాయిదా వేసుకుని ఉండేవాణ్ణి, లేదా వేరెవరినైనా పంపి ఉండేవాణ్ణి. అది అతి క్లిష్టమైన, సమస్యాత్మకమైన నిర్ణయం అని తెలిసిన. రేపు ఏం జరుగుతుందో ముందే తెలిస్తే మనుషుల చాలా నిర్ణయాలు, ప్రవర్తనలు ఊహించని రీతిలో మారిపోతాయి. ఒక్క నిమిషంలో గత నెల రోజులలో జరిగిందంతా అసంకల్పితంగా నా మనసులో గిర్రున తిరిగింది. మనోవేగానికి ఏది సాటి? అమ్మకి 83 ఏళ్ళు నిండాయి. సహస్ర చంద్ర దర్శన మహోత్సవం చేయాలని తలపెట్టాడు అన్నయ్య. బంధువులందరినీ పిలిచి ఘనంగా చేయాలని వాడి అభిప్రాయం. నా ఊహ తెలియకముందే నాన్న పోయారు. అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో భర్తని కోల్పోయిన అమ్మ, ఆస్తిపాస్తులు లేని అమ్మ, 3 పిల్లలతో రోడ్డున పడ్డ అమ్మ, మమ్మల్ని రోడ్డున పడేయకుండా ఎన్నెన్నో కష్టాలు పళ్ళ బిగువున భరిస్తూ, సమాజపు టేగల బారిన పడకుండా తనని తాను కాపాడుకుంటూ కోడి పెట్టలాగా తన రెక్కల కింద మమ్మల్ని దాచిపెట్టింది. నా వయస్సు అప్పుడు 4 ఏళ్ళు. చెల్లెళ్ళిద్దరూ కవలలు, ఏడాది దాటన వాళ్ళు. అందుకే మా ముగ్గురికి తెలియవు గాని నాకన్నా 7 ఏళ్ళు పెద్దవాడైన అన్నయ్యకి అమ్మ పడ్డ పాట్లు క్షుణ్ణంగా తెలుసు. ఆ కష్టాల్లో పాలు పంచుకోవడంలోనూ, ఆమెకి చేదోడు వాదుడుగా నిలవడంలోనూ వాడి పాత్ర పెద్దది. అందుకేనేమో వాడు ఇంటర్ కాగానే ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకుని మా ముగ్గురి బాధ్యతని సంపూర్ణంగా స్వీకరించాడు. అమ్మ చేస్తున్న వంటలమ్మ పనులు, ఓపికకు మించి చేస్తున్న అప్పడాలు, చిరుతిళ్ల వ్యాపారాలు కొంతవరకు తగ్గించేదాకా ఆమెతో దెబ్బలాడాడు. నా చదువు విషయంలో ఎలాంటి రాజీ రానివ్వలేదు. ఇంజనీరింగ్ చదివించి నేను ఒక పొజిషన్లోకి రావడానికి వాడి ప్రోత్సాహమే బలం. ఇద్దరం కలిసి చెల్లెళ్ళకి పెళ్లిళ్లు చేసి అమ్మ బాధ్యతలు తీర్చి ఆమె మొహంలో సంతృప్తిని, ఆనందాన్ని పునఃప్రతిష్ఠించగలిగాం. అమ్మ అన్నయ్య దగ్గరే ఉంటుంది. చెల్లెళ్ళిద్దరూ అమ్మకి 200 కిలోమీటర్ల దూరంలోనే ఉంటారు. వాళ్ళంతా తరచుగా కలుస్తూనే ఉంటారు. నేను మాత్రం చాలా దూరంలో ఉన్నాను, 2000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలో. అదేమిటో పసితనం నుంచి రెక్కలు ముక్కలు చేసుకుని అమ్మకి అన్ని విధాలా అండగా ఉన్న అన్నయ్య మీద కంటే నా మీద అమ్మకి ఒక రవ్వ ఎక్కువ ప్రేమ. చిన్న కొడుకంటే తల్లికి సహజంగా ఎక్కువ ప్రేమ ఉంటుంది. దగ్గర ఉన్న సంతానం కంటే దూరంగా ఉన్న నేను
ఏళ్ల తరబడి కనబడటం లేదనే ఆమె చింత. నాకు ఒక్కొక్కసారి ఆమె అతి ప్రేమ చికాకు కూడా తెప్పిస్తూ ఉండేది. నీ చిన్న కొడుకు చిన్న ఉద్యోగస్తుడు కాదు, నెల నెల సెలవు తీసుకుని నీ దగ్గరికి వస్తూ పోతుండడానికి. ఒక్కసారి వచ్చి వెళ్ళాలంటే ప్రయాణానికి 4 రోజులు పోతాయి. విమానంలో రావాలంటే 10,000 ఒక్కొక్కరికి. నా మాటలకి అమ్మ చిన్నబుచ్చుకునేది. కోడల్ని పిల్లల్ని చూడాలని ఉంటుంది నాయన, నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు, నెమ్మదిగా అనేది ముడుచుకుపోతూ అన్నయ్య సమర్థించేవాడు. వీలున్నప్పుడలా వస్తున్నాడు కదమ్మా, తమ్ముడు ఒక్కరోజు లేకపోతే వాళ్ళ ఫ్యాక్టరీలో కోట్ల రూపాయల వ్యవహారాలు ఆగిపోతాయి. మేమంతా నిన్ను చూసుకుంటున్నాగా, వాడిని ఉద్యోగ బాధ్యతలు చూసుకొని. అమ్మ మౌనంగా నా చేతులు పట్టుకొని బెంగగా నా కళ్ళల్లోకి చూసేది. నా మనస్సు చివుక్కుమనేది. అమ్మ బాధపడుతున్నందుకు కాదు, నన్ను బాధ పెడుతున్నందుకు. ఇన్నాళ్ళు ఎన్నాళ్ళో కాదు, మహా అయితే 4-5 రోజులు, అంతకన్నా ఆమె దగ్గర నేను ఉంటున్నది లేదు. ఎప్పుడొచ్చినా ఇన్నాళ్ళు ఉన్న వెళ్ళే రోజు ఈ సన్నివేశం తప్పనిసరి. హాయిగా నవ్వుతూ సగనంపచ్చుగా అనిపించేది. ఒక్కొక్కసారి అనిపించేది పోనీ ఒక 15 రోజులు సెలవు పెట్టి అమ్మ దగ్గరే ఉందామా అని. కానీ అసాధ్యం. అలా సెలవు దొరికిన సందర్భాలు 2 ఏళ్లకో ఒకసారి తటస్థపడ్డా ఆ సెలవుల్లో పిల్లలని తీసుకుని ఎల్టీసీ మీద దేశమో విదేశాలో తిప్పడానికి ప్రాధాన్యత. సాధారణంగా ఏడాదికి ఒకసారి ఏదో ఒక పండగకి పిల్లలు వచ్చినా రాకపోయినా మేమిద్దరం మాత్రం వచ్చి అమ్మని చూసి వెడుతూనే ఉన్నాం. అమ్మకి షష్ఠిపూర్తి బాగా చేశాం అందరం కలిసి. బంధువుల్ని, అంతకన్నా ఎక్కువగా చిన్ననాటి నుంచి అమ్మని ఎదిగున్న స్నేహితుల్ని పిలిచి. వద్దంటే వద్దని దెబ్బలాడింది అమ్మ. ఆయన లేని నేను ఈ వేడుకలకు అర్హురాలని కానని కళ్ళ నీళ్లు పెట్టుకుంది. మేము కంటతడి పెట్టుకున్నాం. నువ్వు నాన్నగారితో కనీసం 15 ఏళ్ళు గడిపావమ్మా. అన్నయ్యకి తప్ప మాకాయన మొహం కూడా తెలియదు. మమ్మల్ని అమ్మా నాన్న రెండూ నువ్వుగా అయిపించావు. కష్టాలన్నీ పంచుకున్నాం. ఇప్పుడు ఈ వేడుకలైనా నీతో జరుపుకోనివ్వు. అమ్మ కాదనలేక ఊరుకుంది, కన్నీరు ఊరుతున్నా. వచ్చిన వాళ్ళందరూ అమ్మ కష్టాలు తీరాయని ఆమెను పొగుడుతుంటే మాకు తల్లి రుణం లవలేశమైనా తీర్చుకున్నామన్న తృప్తి కలిగింది. అప్పుడు ఆ కోరిక చెప్పాడు అన్నయ్య. ఇక నుంచి ప్రతి ఏడు అమ్మ పుట్టినరోజు తప్పనిసరిగా మన 4 కుటుంబాలు కలిసి జరపాలరా. అంతా సంతోషంగా తలలూపారు. నేను ఒప్పుకుంటున్నట్టే తల ఊపాను. కానీ నాకు తెలుసు అది నాకు కుదిరే వ్యవహారం కాదని. అమ్మ పుట్టినరోజు మార్చిలో వస్తుంది. ఒక ఫ్యాక్టరీలో ముఖ్య పదవిలో ఉన్న నాకు మార్చి నెలలో ఆదివారాలు ఉగాదులు కూడా ఉండవు. ఈ ఏడు ఇంత పెద్ద సందర్భం కనుక రాత్రికి రాత్రి విమానంలో వచ్చాను. పగలంతా ఇక్కడ పండగ జరుపుతూనే అక్కడికి ఫోన్లో మాట్లాడుతూ పనులు పర్యవేక్షించాను. తెల్లవారుజామున విమానం ఎక్కి రేపు ఆఫీసు వాళ్ళకి చేరిపోతాను. ప్రతి ఏడు ఇలా ఎలా? ఆ తరువాత 5 ఏళ్లకోసారి మాత్రం అమ్మ పుట్టినరోజులకు వచ్చాను. పిల్లలు రాలేదు, మేమిద్దరమే. 65, 70, 75వ పుట్టినరోజు కూడా అలాగే జరిపాం. 80వ పుట్టినరోజుకి వెళ్ళడం పడలేదు. అంతకి 4 నెలల ముందే మా బావమరిది కొడుకు పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. అమ్మని చూసి వచ్చాను. ఆ తర్వాత నాకు అస్సలు తీరడం లేదు. మా ఫ్యాక్టరీ ఖండాంతరాల్లోకి విస్తరించింది. నాకు ముఖ్యాధికారిగా దేశాలు తిరగక తప్పని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో అన్నయ్య సంకల్పం అమ్మకి సహస్రచంద్ర దర్శనం జరపాలని. నా మీద వాడు ఏదో కక్ష కట్టిన భావం. వాడికే హాయిగా రిటైర్ అయి కూర్చున్నాడు. చెల్లెళ్ళు బావలిద్దరూ కూడా ఉద్యోగస్తులైన వాళ్ళ ఉద్యోగాల్లో సెలవులు దొరకటం అతి సులభం. నా సంగతి నాకొక్కడికే తెలుసు. ఎందుకిలా తీరు కూర్చునే సందర్భాలు సృష్టిస్తాడు వీడు అనిపించింది. ఈ జూన్లో నేను జర్మనీ వెడితే కనీసం 4-5 నెలల దాకా వెనక్కి తిరిగి చూడటం కాదు కదా, ఊపిరి పీల్చుకోవటం కూడా పడదు. ఆ దేశంలో మేము ఒక పాత ప్లాంట్ను కొని దాన్ని ఆధునీకరిస్తున్నాం. అందుకు కావలసిన నూతన యంత్రాలు తదితర సామాగ్రి అక్కడికి చేరుకుంది. ఎరెక్షన్ పని నడుస్తోంది. 3 నెలల్లోగా ఇన్స్టలేషన్ పూర్తి చేయించాలి. ప్లాంట్ కమిషన్ కావాలి. ఉత్పత్తి లాంఛనప్రాయంగానైనా ప్రారంభించి కానీ అక్కడి నుంచి కదులొచ్చే ప్రసక్తి లేదు. అందుకే అన్నయ్యతో నిష్కర్షగా చెప్పేశాను,
నేను దేశంలో ఉండటం లేదు, అందుకే రాలేకపోతున్నాను. ఈ ఫంక్షన్ ఖర్చు మొత్తం నేనే పెడతాను. అన్నయ్య గొంతులో దెబ్బతిన్న భావన. పెద్ద కొడుగ్గా ఫంక్షన్ అంతా నేనే జరపాలని నిర్ణయించాను. మీరంతా వచ్చి అమ్మ దీవెనలు తీసుకోవటమే నేను కోరేది అన్నాడు. 80వ పుట్టినరోజు కూడా నువ్వు రాలేదని అమ్మ చాలా అనుకుంది. ఆమె ఆరోగ్యంలో సైతం తేడా వస్తోంది. పదే పదే నిన్ను తలుస్తోంది. ఏళ్లు గడిచిపోతున్నాయి, చిన్నాణ్ణి చూడక అని ఒకటే అనుకుంటోంది. నిజానికి 3 ఏళ్లు దాటింది నువ్వొచ్చి. ఆగాడు వాడు. నాకు తెలియదా? నా సమస్యలు నీకు తెలియవు గాని. కొంత కాఠిన్యం ప్రస్ఫుటమైంది నా గొంతులో. వయసును బట్టి ఆరోగ్యంలో తేడాలొస్తాయి. ఎంత ఖర్చైనా సరే కార్పొరేట్ హాస్పిటల్లో స్పెషలిస్ట్కు చూపించామని. అన్నయ్య గొంతులో పేలవత్వం ధనించింది. ఖర్చుకి విరవటం లేదురా. ఖర్చుకు లొంగే సమస్యలా లేదు. సరే కానీ నీకు వీలు దొరకగానే మాత్రం ఒకసారి రా. అలాగే అన్నయ్య, నువ్వు చెప్పాలా అన్నాను. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక తప్పనిసరిగా సెలవు తీసుకుని వస్తాను. 1 వారం పాటు అమ్మ దగ్గరే గడుపుతాను చెప్పాను. ఆ తరువాత నుంచి రోజులు నెలలుగా ఎలా మారిపోయాయో నాకు స్పృహ లేదు. పని పని పని, పరుగులు, ఉరుకులు, లక్ష్యాలు, లక్ష్య ఛేదనలు, అవరోధాలు, అంతిమ విజయాలు. వెనుదిరిగి చూసుకునేసరికి డిసెంబర్ వచ్చేసింది. క్రిస్మస్కి, కొత్త సంవత్సరానికి ముడిపెట్టి వారం పాటు సెలవు పెట్టి అనుకున్న ప్రకారం ఊరికి బయలుదేరాం నేను, సునంద. నన్ను చూసి అమ్మ పొందే ఆనందాన్ని ఊహిస్తూ. నేను వారం రోజుల పాటు అమ్మ దగ్గరే ఉంటానని చెప్పగానే అమ్మ కళ్ళల్లో మెరిసే మెరుపుల్ని ఊహిస్తూ, నే వెళ్ళిన ప్రతిసారిలాగే నన్ను ఒళ్ళోకి తీసుకుని ఒక పసివాడిని లాలిస్తున్నట్లు ఆమె చెందే తాదాత్మ్యతను ఊహిస్తూ, ఆ క్షణంలో నాకు తెలియదు నా ఊహలెంతగా ఆవిరైపోతున్నది, నేను ఎంతటి ఆశాభంగానికి గురి కాబోతోంది. అమ్మని చూడటానికి, అమ్మని కలవడానికి నేను ఆలస్యం చేసినందుకు విధి నన్ను ఎంతగా శిక్షించబోతున్నది. అవును, మరి ఎలా తెలుస్తుంది? బయలుదేరే ముందే అన్నయ్యకు ఫోన్ చేశాను. నేను మీ మరదలు వస్తున్నాం, ముందే చెప్పినట్టు వారం రోజుల పాటు సెలవు పెట్టాను. వాడి గొంతులో ఆనందం. చాలా సంతోషం, రండి. ఈసారి మనకి కుటుంబ సంబరాలతో కొత్త సంవత్సరం మొదలవుతుంది. అమ్మ ఎలా ఉందన్నయ్యా? బాగానే ఉంది. వాడి గొంతులో ఏదో తడబాటు. అమ్మకివ్వు ఫోను అన్నాను. 1/2 నిమిషం తర్వాత అమ్మ వచ్చింది ఫోన్లోకి. అమ్మా, ఎలా ఉన్నావు అడిగాను. బాగున్నా నాయనా, నా వయస్సుకు తగ్గట్టుగానే ఆరోగ్యం పర్వాలేదు. నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. ఇంతకంటే ఈ వయసులో ఏం కావాలి కనుక. అమ్మా, నేను నీ కోడలు రేపు వస్తున్నాం నీతో గడపటానికి. ఎన్నాళ్ళయిందో మిమ్మల్ని చూసి, చాలా సంతోషం. రండి నాయనా. ఎందుకో అమ్మ గొంతులో నేను ఊహించిన ఉద్విగ్నత ధ్వనించలేదు. అన్నయ్య ఎందుకు తడబడినట్టు ఊహకు అందలేదు. అదే అన్నాను సునందతో. మీరు సహస్రచంద్ర దర్శన ఉత్సవానికి రాలేదన్న కోపం ఆమెకింకా ఉన్నదేమో అందామె. అలాగైతే పర్వాలేదు, నేను వెళ్ళి ఒళ్ళో తలపెట్టగానే ఆమె కోపం ఎగిరిపోతుంది. అమ్మంటే అదే మరి అన్నాను తేలిగ్గా. తాను నవ్వేసి సద్దుళ్లలో పడింది. విమానం దిగుతూనే క్యాబ్ మాట్లాడుకున్నాను. విమానాశ్రయం నుంచి మా ఊరు 70 కిలోమీటర్ల దూరం, 1.5 గంటల ప్రయాణం. దారి పొడుగున సునంద చెప్పే కబుర్లకు ఊహు కొడుతున్నానే గాని మనసంతా అమ్మ ఆలోచనలే. క్యాబ్ దిగుతూనే లోపలికి అడుగుపెట్టాను. అన్నయ్య, వదిన ఎదురొచ్చారు. అమ్మ కోసం నా కళ్ళు ఆత్రంగా వెతికాయి. మేం వస్తున్నామంటే వీధిగుమ్మం అరుగుల మీదే నిలబడి ఎదురుచూసే అమ్మ ఇవాళ ఎందుకు బయట కనపడలేదు? పదండి, హాల్లో కూర్చుని మీకోసం చూస్తోంది అమ్మ. నా భావం గ్రహించినట్టు అంది వదిన. హాల్లోకి అడుగుపెట్టగానే వాలు కుర్చీలో కూర్చుని కనబడింది అమ్మ. మమ్మల్ని చూసి వదిన వైపు తిరిగింది. దేవుడా, ఇంత కోపమా నా మీద? పలకరించనైనా పలకరించలేదు. నిన్న ఫోన్లో మాట్లాడింది కదా అనుకుని ముందడుగు వేశాను. వంగి అమ్మ పాదాలకి వందనం చేశాను. దీర్ఘాయురస్తు అంటూ తలపై చేయి వేసింది అమ్మ. ఆ తర్వాత ఆమె పలికిన మాటకి నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది.
ఎవరు వచ్చింది? నాకు వినపడకూడదు అన్నట్లుగా వదినని లోగొంతుకుతూ అడుగుతోంది. మీరే చెప్పండి, వదిన అడిగింది అమ్మని. అమ్మ ఒక్క క్షణం నా వైపు చూసింది, మళ్ళీ వదిన వైపు చూసింది. ఎవరో బాగా తెలిసిన వాళ్ళే అంది. మీ అబ్బాయి సుందరం, వదిన అంది. అమ్మ విస్తుపోయినట్టు చూసింది. నన్ను దగ్గరికి తీసుకుంది. చూసావా, కన్న కొడుకివి, నిన్ను గుర్తుపట్టలేకపోయాను. జ్ఞాపక శక్తి బాగా మందగించింది నాయన, ఏమనుకోకు అంది. నాకు షాక్ తగిలింది. అమ్మా, నేను నీ సహస్రచంద్ర దర్శనానికి రాలేదని కోపమా? దీనంగా అడిగాను. చీచీ, నీ మీద కోపం ఏమిటి నాయనా, ఎప్పుడూ అలా అనుకోకు అన్నది. ఒక్కడివే వచ్చావా, నీ భార్య పిల్లలు? అర్ధోక్తిలో ఆగింది. ఇదిగోనమ్మా, నీ కోడలు కూడా వచ్చింది, పిల్లలకి పరీక్షలు రాలేదు చెప్పాను. నేనత్తయ్య, సునందని అంది తను దగ్గరగా నిలబడి. వీళ్ళకి కాఫీ టిఫిన్లు చూడమ్మా, ఎప్పుడనగా బయలుదేరారో వదినతో అన్నది అమ్మ. ఈలోగానే వదిన టిఫిన్ తెచ్చిపెట్టింది. సునంద వదినతో లోపలికి వెళ్ళింది. అన్నయ్య నా పక్కనే కూర్చున్నాడు. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి, ఆప్యాయంగా అన్నాడు వాడు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాడి చెయ్యి పట్టుకుని, ఏమిటన్నయ్యా, అమ్మకి అంతలా మతిమరుపు వచ్చేసిందా అన్నాను. అమ్మ కల్పించుకుంది. నా వయస్సు 80 దాటిపోయిందండి, మతిమరుపు రాదు, మిగతా ఆరోగ్యం బాగానే ఉంది కదా. అండి ఏమిటమ్మా నన్ను అన్నాడు. అమ్మ ఏమిటో సిగ్గుగా నవ్వి అన్నయ్య వైపు తిరిగి అడిగింది. ఎవరు వీరు? తమ్ముడమ్మా, నీ రెండో కొడుకు సుందరం అన్నయ్య చెప్పాడు. అయ్యో, నా సుందరమా? గుర్తుపట్టలేకపోయాను, జ్ఞాపక శక్తి బాగా మందగించింది నాయన, ఏమనుకోకు అంది. నాకు దుఃఖం ఆగలేదు. కళ్ళంబడి నీళ్లు. ఎందుకు బాబు ఏడుస్తున్నారు? కష్టాలు కలకాలం ఉండవు. నన్ను చూడండి, నా పిల్లల పసితనంలోనే ఆయన పోయారు. అడ్డాలలో పిల్లల్ని అండలేకుండా పెంచి పెద్ద చేశాను, ప్రయోజకుల్ని చేశాను. ఇవాల్టి నా కష్టాలు తీరాయి, అలాగే మీ కష్టాలు ఒకనాటికి తీరతాయి. కంట తడి పెట్టకూడదు. ఆమె మాటలు మరింత బాధ కలిగిస్తున్నాయి. మౌనంగా ఉండిపోయాను. ఆమె కొనసాగించింది. అడ్డాల నాటి బిడ్డలు గడ్డాలు వచ్చేసరికి నన్ను వదిలిపోయారు. ఒక్కదాన్ని ఇదిగో వీరి పంచన బతుకుతున్నా అన్నయ్యను చూపుతూ అంది. అదేమిటమ్మా, వీడు అన్నయ్యగా నీ కొడుకు, వీటి దగ్గరే కదా నువ్వు ఉంటున్నావు అన్నాను. వీడు నా కొడుకేనా? నేను నా కొడుకు దగ్గరే ఉంటున్నానా? అమ్మ గొంతులో అపనమ్మకం. అవును అన్నాను. మరి నువ్వెవరివి? నేను నీ రెండో కొడుకునమ్మా. అయితే సరి, ఎప్పుడొచ్చావు నువ్వు? విచారంగా అయోమయంగా అన్నయ్య వైపే చూశాను. అన్నయ్యే అమ్మకి జవాబు చెప్పాడు. ఇప్పుడేనమ్మా, ఒక అరగంట క్రితం వచ్చాడు. వారం రోజుల పాటు నీ దగ్గరే ఉంటాడు. అలాగా, నన్ను చూడటానికి వచ్చావా? చాలా సంతోషం బాబు. వైష్ణవి, వైష్ణవి గట్టిగా పిలిచింది వదినని. వదిన గబగబా వచ్చింది బయటికి. ఎవరొచ్చారో చూసావా? ఎవరు అడిగింది వదిన. అమ్మ క్షణం పాటు తడబడింది. ఆ వెనక దాబాయింపుగా అంది. ఎవరైతే నీకెందుకు? ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయవా? ముందు కాఫీ తీసుకురా. ఇచ్చానండి, పలహారాలు కూడా అయిపోయాయి. ఇచ్చావు, ఇచ్చే ఉంటావు. నీకు మర్యాదలు ఒకళ్ళు నేర్పాలా? అన్నీ తెలుసు నీకు. వదిన లోపలికి వెళ్ళిపోయింది. వయస్సు మీద పడింది బాబు, 85 కూడా దాటాయి. మతిమరుపు రోగం పట్టుకుంది. ఇందాక నుంచి మాట్లాడుతున్నానా, మీరెవరో జ్ఞాపకమే రావడం లేదు. నాకు మళ్ళీ కడుపులో దుఃఖం సుడులు తిరిగింది. గ్రహించిన అన్నయ్య అమ్మతో అన్నాడు.
తమ్ముడు దూరం నుంచి వచ్చాడు, స్నానం చేసి వస్తాడు. వీడు నీ తమ్ముడా? సరే, లోపలికి వెళ్ళండి బాబు, స్నానం అది చేసిరండి, వేణీళ్లు తలపమని వైష్ణవ్కి చెప్పు అన్నదమ్మ. నేను అన్నయ్యతో లోపలికి వెళ్ళాను. ఏమిటన్నయ్యా ఇది? పిచ్చెక్కిపోతూ అడిగాను. ఎప్పటి నుంచి ఇలా? అవుతోందిరా, 7-8 నెలలు అవుతోంది మొదలై. మొదట్లో అంత తీవ్రంగా లేదు. సహస్రచంద్ర దర్శనం గురించి ఆవిడే చెప్పింది. లెక్కలు కట్టి తన ముందు తరంలో ఎవరెవరు ఆ భాగ్యానికి నోచుకున్నారో వివరంగా చెప్పింది. అప్పట్లో తరచూ మర్చిపోయినా కాసేపటికి గుర్తుకొచ్చే విషయాలు రాను రాను జ్ఞాపక శక్తి బాగా మందగించింది. మనుషుల్ని గుర్తుపట్టడం పూర్తిగా మానింది మాత్రం 4 నెలల నుంచే. డాక్టర్లకు చూపాను, డిమెన్షియా అన్నారు. వయసుతో పాటు వచ్చింది. ఏ మందులకు లొంగే వ్యాధి కాదిది అన్నారు. ఎందరో స్పెషలిస్టులకు చూపించాను, వాళ్ళు కూడా ఏమీ ఆశ చూపించకపోగా ఈ మధ్య అల్జీమర్సు, డిమెన్షియా ప్రపంచవ్యాప్తంగా వయస్సు ముదిరిన వాళ్లలో ప్రబలుతున్నాయని, అది మందులకి నయమయ్యే వ్యాధి కాదని, అనవసరంగా మందులు వేసి రోగి నాడీ వ్యవస్థను దెబ్బతీయకుండా మానసిక విశ్రాంతిని ఇవ్వటమే, ఓర్పుగా ప్రవర్తించడమే దీనికి మందు అని చెప్పేశారు. ఈ వయసులో దీనికి చికిత్స ఏమీ ఉండదని ఆమెను శ్రద్ధగా చూసుకుంటూ అడిగిన ప్రతి ప్రశ్నకి ఎన్నిసార్లైనా సరే ఓపిగ్గా జవాబు చెబుతూ ఉండటమే మనం ఆమెకు చేయగలిగింది అన్నారు. విసుక్కోకుండా ఆమె మానసికంగా న్యూనతకి లోనవ్వకుండా చూడటమే ముఖ్యం అన్నారు. ఆమె ఇప్పుడు మీ వదన్ని ఒక్కదాన్నే మరవకుండా గుర్తుపడుతుంది. అది కూడా ఆమె తన కోడలేనని ఒక్కోసారి మర్చిపోతుంది. కానీ పేరు, మనిషి బాగా గుర్తు కనుక అంతవరకు ఇబ్బంది లేదు. నేను సగంసేపు గుర్తుంటాను, సగంసేపు గుర్తుండను. ఇక చెల్లెళ్ళు, బావలు ఎప్పుడు వచ్చినా ఆమెకి కొత్తే. అన్నయ్య, మరి ఇన్నాళ్లుగా నాకు తెలియజేయలేదే? బాధగా అడిగాడు. ఏం తెలియజేయాలిరా? ఏం చేయగలవు తెలుసుకుని నువ్వు బాధపడటం తప్ప ఉపయోగం ఏముంది? మరేదైనా శరీర రుగ్మత అయితే మనం ఎంత ఖరీదైన చికిత్స అయినా చేయించి ఆమెను బాగు చేసుకునేవాళ్ళం. అటువంటి పరిస్థితిలో తప్పకుండా నీకు తెలిసి ఉండేవాణ్ణి. ఈ మరపుకి నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. వచ్చినప్పుడే తెలుసుకుంటావని మనసు ఉగ్గబట్టుకుని ఊరుకున్నాను. ఒక్క క్షణం ఆగి అన్నాడు. అమ్మా, మనకి భౌతికంగా తప్ప మానసికంగా లేదురా. అన్నయ్య కళ్ళల్లోనూ నీళ్లు. చివరికి అన్నయ్యే మానసిక ధైర్యం కలిగించే ప్రయత్నం చేశాడు. చూడు తమ్ముడు, అమ్మ అన్ని విధాలా బాగానే ఉంది. తన మానాన తాను లేచి తిరుగుతోంది. ఒక బీపీ కానీ షుగర్ కానీ లేవు. అందుకు మనం సంతోషించాలి. జ్ఞాపక శక్తి ఉంచుకుని ఆమె ఏమీ ఉద్యోగాలు చేయనక్కర్లేదు, వ్యాపారాలు చక్కబెట్టనక్కర్లేదు. ఆమె మరుపుని మేము అనుదినం ఒక జోకులాగా ఆస్వాదించటం, ఆమెనొక పసిపాపగా చూసుకోవటం అలవాటు చేసుకున్నాం. నువ్వు అలాగే అనుకో. దూరాన ఉన్నవాడివి, ఇంకా బాధ్యతలు ఉన్నవాడివి. ఇది మనసులో పెట్టుకుని మనసు ఆరోగ్యం పాడు చేసుకోకు. అమ్మని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. నేనెంత దురదృష్టవంతుడన్నయ్యా. ఆ ఫంక్షన్కి వచ్చి ఉంటే అమ్మని మామూలుగా చూసుకోగలిగేవాడిని బాధగా అన్నాను. కాలచక్రం మనం వెనక్కి తిప్పగలమట్రా? మనం ఏదో ఇలా జరిగితే బాగుండేది, అలా చేస్తే బాగుండేది అనుకుంటాం కానీ ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతాయి అని నేను వేదాంత ధోరణిలో ఓదార్చే ప్రయత్నం అన్నయ్యది. ఆ తర్వాత అనుకున్నట్లే వారం రోజులు ఉన్నామే కానీ ఎవరి ముఖాల్లోనూ కళాకాంతులు లేవు. బయలుదేరి అమ్మని విడిచి వచ్చేస్తుంటే గుండెల్ని పిండే బాధ. ఎప్పుడన్నా వస్తూ ఉండండి నాయనా. ఈసారి వచ్చేటప్పుడు నీ భార్యను కూడా తీసుకురా అన్నది అమ్మ. పక్కనే ఉన్న సునంద కళ్ళ నీళ్లు తుడుచుకుంది. అమ్మను కలిశాను, అమ్మతో గడిపాను. అమ్మ కొడుకుని మాత్రం కాలేకపోయాను. అమ్మ ప్రేమ మాత్రం పొందలేకపోయాను. ఇక ఈ జన్మలో అది సాధ్యం కాదని కూడా తెలుసుకున్నాను. ఎలాంటి శిక్ష ఇది! బయటకు కనపడని పోలీసు దెబ్బలంటారే, అలాంటి దెబ్బ కొట్టింది విధి మమ్మల్ని అనిపించింది. జీవితం ఒక్కసారిగా నిస్సారంగా, జీవితంలో ఒక భాగాన్ని ఎవరో కోసిపారేసినట్టుగా, అర్ధ జీవితం మాత్రమే మిగిలినట్లుగా విచిత్ర మానసిక పరిస్థితి.
ఎవరితో ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఇంటర్కామ్ ఫోన్ మోగడంతో గతంలోంచి బయటపడ్డాను. ఫోన్లో సెక్రటరీకి జవాబు చెప్పాక అనురాగ్ వైపు తిరిగాను. మీ నాన్నగారి షష్ఠపూర్తికి ఒక్కరోజు ముందుగానేగా ట్రైనింగ్ క్లాసులు మొదలయ్యేది? అవును సార్. ఒక పంచై నువ్వు ఆ ఉత్సవానికి వెళ్ళి మీ నాన్నగారిని అభినందించి ఆయన దీవెనలు తీసుకునిరా. ఎవరికైనా సరే అమ్మా నాన్న బతుకున్న దేవుళ్ళు, వాళ్ళకి సంబంధించి ఏ విషయంలోనూ రేపన్నది తలవకు, వాయిదాలు వేయకు. నువ్వు మొదటి రోజు అటెండ్ కాకపోయినా రెండవ రోజు నుంచి అటెండ్ అయ్యేందుకు అనుమతించమని నేను ట్రైనింగ్ హెడ్కి చెప్తాను. అనురాగ్ కళ్ళల్లో వెలుగు, ఊహించని ఔదార్యానికి ఆశ్చర్యం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. 2 చేతులు జోడించి దండం పెట్టి వెళ్ళిపోయాడు. నా మనసులో ఆవగింజంత తెరిపి. 2019 ఏప్రిల్ నెల ఆంధ్రప్రదేశ్ మాసపత్రికలో ప్రచురించబడిన కథ 726వ వినిపించే కథ శ్రీ పివిఆర్ శివకుమార్ గారి రేపన్నది నీది కాదు కథ విన్నారు. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు.